ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి ఐఐటి మెడికల్ సీట్లకు చాలా ఫేమస్ అనే విషయం తెలిసింది. దశాబ్దాలుగా విజయవాడ అనేది అనేక కార్పొరేట్ కాలేజీలకు పుట్టినిల్లుగా ఉండి ఆ పద్ధతి తెలుగు రాష్ట్రాలనే కాక అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ప్రస్తుతము మారినటువంటి జనరేషన్ ప్రకారము ఐఐటి ఎన్ఐటీలు కాకుండా అనేక కొత్త అవకాశాలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి నెంబర్ టూ కాలేజీలను మన అవుట్డేటెడ్ అయి భావించాల్సి వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈ సో కాల్డ్ కార్పొరేట్ కాలేజీలకు ఒక ప్రత్యామ్నాయంగా పినాకిల్ కాలేజ్ ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. పినాకిల్ అనేది ఫిడ్జీ చెన్నై నుంచిలో చాలా కాలం పనిచేసినటువంటి సాయిరామ్ గారు తన మిత్రులతో కలిసి తమిళనాడు సేలం కోయంబత్తూరు ప్రాంతాల్లో 10 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఈ పినాకిల్ ఫౌండర్ అయిన సాయిరామ్ గారి గురించి, పినాకిల్ యొక్క విద్యా విధానము, దానిలో రెసిడెన్షియల్ పద్ధతిలో వారు అవలంబించేటువంటి ఒక వినూత్న విధానాల మీద లోతుగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అయితే మూస ధోరణి ఉన్నటువంటి విజయవాడలో మీరు అసలు పినాకిల్ స్థాపించి ఏం చేయాలనుకుంటున్నారు? మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ప్రస్తుతము మారినటువంటి జనరేషన్ ప్రకారము ఐఐటి ఎన్ఐటీలు కాకుండా అనేక కొత్త అవకాశాలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి నెంబర్ టూ కాలేజీలను మన అవుట్డేటెడ్ అయి భావించాల్సి వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈ సో కాల్డ్ కార్పొరేట్ కాలేజీలకు ఒక ప్రత్యామ్నాయంగా పినాకిల్ కాలేజ్ ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. పినాకిల్ అనేది ఫిడ్జీ చెన్నై నుంచిలో చాలా కాలం పనిచేసినటువంటి సాయిరామ్ గారు తన మిత్రులతో కలిసి తమిళనాడు సేలం కోయంబత్తూరు ప్రాంతాల్లో 10 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. వందలాది ఐఐటి మెడికల్ సీట్లను ఎలాంటి స్ట్రెస్ లేకుండా సాధించగలిగారు. అదే విద్యా విధానాన్ని విజయవాడలో మీకు తిరిగి అమలు చేయడం కోసం ఈ సంవత్సరం గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ రెసిడెన్షియల్, బాయ్స్ రెసిడెన్షియల్, డే స్కాలర్ అనే 3 క్యాంపస్లతో విజయవాడ ప్రారంభమైంది. ఈ పినాకిల్ ఫౌండర్ అయిన సాయిరామ్ గారి గురించి, పినాకిల్ యొక్క విద్యా విధానము, దానిలో రెసిడెన్షియల్ పద్ధతిలో వారు అవలంబించేటువంటి ఒక వినూత్న విధానాల మీద లోతుగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అయితే అసలు ఈ మూస ధోరణి ఉన్నటువంటి విజయవాడలో మీరు అసలు పినాకిల్ స్థాపించి ఏం చేయాలనుకుంటున్నారు? మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఫిడ్జీకి వెళ్ళక ముందు 2-3 years నేను ఇక్కడ వర్క్ చేశాను సార్ విజయవాడలో పనిచేశారు. అప్పుడు నాకే ఇంటర్నల్గా అనిపించేది, పిల్లలందరూ ఒక స్ట్రెస్గా మార్నింగ్ టు ఈవినింగ్ స్ట్రెచ్ చేసి, అంటే 20 ఏళ్ల కింద సుమారు దాదాపు మోర్ దాన్ 15-16 years, 20 years అట్లా, 2001-2 ఆ టైంలో పిల్లలంతా మార్నింగ్ టు ఈవినింగ్ చదువుకున్న నాకే అయ్యో పాపం అనిపించేది. సో ఆ ఫిడ్జీ సిస్టమ్ని క్లియర్గా ఏంటి, ఆ ఫిడ్జీ సిస్టమ్ ఏంటి, మన ఆంధ్రాలో ఉన్న సిస్టమ్ ఏంటి అనేది క్లియర్గా మనం కంపేర్ చేసే సార్. ఫిడ్జీలో ఎక్కడ ఒత్తిడి అనేది ఉండదండి. పిల్లలు వాలంటరీగా చదువుకునే సిస్టమ్ని మనం డెవలప్ చేస్తాం. నేను ఫిడ్జీ పేరెంటే. ఇంకా మీకు చెప్పేది ఏమన్నా. సో అలా మేము కొన్నాళ్ళు ఫిడ్జీలో వర్క్ చేసిన తర్వాత సరే ఓన్గా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. సేమ్ మెథడ్ మేము ఫాలో అవుతున్నాం అండి. ఈవెన్ ఈ రోజు సేలంలో ఆల్మోస్ట్ సేమ్ కరికులం. మా దగ్గర ఏంటంటే స్టడీ అవర్స్ అంతా కూడా 7కి అయిపోతాయండి. హాస్టల్ కూడా 7:30, 8కి అయిపోతాయి. తర్వాత పిల్లల్ని మనం వాలంటరీగా కూర్చోబెట్టి చదివించే సిస్టమ్ డెవలప్ చేయాలండి. మనం బలవంతంగా కూర్చోబెట్టి చదివించే సిస్టమ్ కాకుండా వాళ్ళంతా వాళ్ళు అంటే దే షుడ్ ఎంజాయ్ ద లెర్నింగ్ ప్రాసెస్. వీఆర్ గెటింగ్ సక్సెస్ఫుల్ రిజల్ట్ అండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎవరీ 3.5 స్టూడెంట్స్కి ఒకరు మంచి ఐఐటీస్కి వెళ్తున్నారు, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మంచి కాలేజ్కి వెళ్తున్నారు. మెడికల్లో అయితే 1021 మెడికల్ సీట్స్ వచ్చినాయి మాకు ఓవర్ దిస్ 9 years. సో ఇప్పుడు మీరు ఈ హాస్టల్ మంచి చేసే ఉద్దేశం మీకుంది, కానీ దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు? మీకు ట్రైన్డ్ పీపుల్ ఎట్లా దొరుకుతారు? సో ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? మీరు ఆ సిస్టమ్ తీసుకొస్తే మళ్ళీ అది మీకు తెలియకుండా దానంతరం అది మారిపోతుంది. దానంతరం అదే ఈ పెద్ద ఈ ఛాలెంజ్ ఎట్లా గమనిస్తారు మీరు? అంటే సార్, మన దగ్గర మా ఈ హాస్టల్ వార్డెన్స్ కానీ ఎవరైనా మన పీపులే ఉంటారండి. ఇట్స్ నాట్ లైక్ అంటే వేరే కాలేజ్ నుంచి వచ్చి ఆ సిస్టమ్ రన్ చేసే వాళ్ళు కాదండి. మన దగ్గర అంటే మా ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ ట్రైన్ చేసేసే, ఇంక్లూడింగ్ వార్డనింగ్ ఎలా ఉండాలి, నాన్ అకాడమిక్ మెంటరింగ్ అంటాం మనం, దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో అసలు పిల్లలకి ఎలా హాస్పిటాలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళని మనం ఎలా ఇంటి దగ్గర ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని మనం హోమ్లీ అట్మాస్ఫియర్ని, అంటే ఈక్వల్ టు కాదండి, ఇంచుమించుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 10th అయిన తర్వాత అండి ఫస్ట్ టైం మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ టైం హాస్టల్కి వస్తారు. ఫస్ట్ టైం హాస్టల్కి వచ్చినప్పుడు
ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే రెస్ట్ రూమ్స్ ఎక్కడండి. క్లీన్లీ రెస్ట్ రూమ్స్ మెయింటైన్ చేస్తూ మంచి భోజనం అంటే 7-8 ఐటమ్స్ అలా మంచి ఇంటి భోజనం లాగా మంచి భోజనం పెట్టించి దెన్ విల్ కమ్ టు ద పాయింట్ చదువుకోవటానికి ఉన్నటువంటి అట్మాస్ఫియర్. సో ఆ చదువుకోవటానికి ఉన్న అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే హ్యాపీగా వాళ్ళు ఇంటికి ఈక్వలెంట్గా ఇష్టపడతారండి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి మీరు అన్నది వార్డనింగ్ అనేటప్పటికీ ఫ్రెండ్లీ వార్డనింగ్, వీ కాల్ ఇట్ యాజ్ మెంటరింగ్, నాన్ అకాడమిక్ మెంటర్స్. ప్రతి 30 to 35 స్టూడెంట్స్కి ఒక నాన్ అకాడమిక్ మెంటర్ ఉంటాడు. సో ఆ 30 to 35 స్టూడెంట్స్కి ఆ నాన్ అకాడమిక్ మెంటర్ అనేవాడు ఆ సారు రెస్పాన్సిబుల్, లైక్ ఆల్ లైక్ కేర్ టేకింగ్, అడాప్టింగ్. మాకేంటంటే క్లాస్ సైజ్ 45, హాస్టల్స్ కూడా పెద్దవి కాదు, బాయ్స్లో 250 ఉంటారు. సో ఫ్యాకల్టీస్తో కూడా ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది. సో చాలా ఫ్రెండ్లీ అప్రోచ్ అనేది ఉంటుందండి. సో దాంతో అది పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం పిల్లల్ని ఫస్ట్ స్టెప్ అసలు మీరు హాస్టల్లో ఎందుకు ఉంటున్నారు, ఎలా ఉండాలి అంటే మనం మంచి అంబియన్స్ క్రియేట్ చేస్తే దే షుడ్ నాట్ ఫీల్ టు ఆ ఉండటాన్ని జైలు లాగా అలా ఫీల్ కాదు కదండి. యాక్చువల్గా మీరేమో మీ ప్రస్థానం అంతా 15-14 ఏళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు, మళ్ళీ విజయవాడ డెన్కంట్రీ అవుతున్నారు. సో విజయవాడలో పేరెంట్ మైండ్ సెట్ ఏంటంటే 11 దాకా పేరెంట్ టీచర్ ఉండాలి, 11 దాకా చదివిపియాలి, చదువుతున్న లేదా గమనించాలి, మళ్ళీ పొద్దున్న 4:30కి లేపాలి, మళ్ళీ 4 నుంచి చదివిపియాలి, లేకుంటే మీరు నెగ్లెక్ట్ చేసినట్టు అనే భావన మంచికో చెడుకో పేరెంట్స్కి ఉంది. సో ఈ సిస్టమ్ను మీరు ఈ విజయవాడ ఏపీ కైండ్ ఆఫ్ పేరెంట్స్ మీ తమిళ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తారంట అనుకుంటున్నారా? అంటే ఇది ఒకప్పుడు ఉండేదండి ఈ భావన, అంటే దాదాపు 50 to 60% చేంజ్ అయిందండి. ఈ భావన పేరెంట్స్లో కూడా లేదండి. మన సిస్టమ్ అట్లా డెవలప్ అయిపోయింది అంతే. పేరెంట్స్ ఇంతకుముందు వేరే అవకాశం లేకనుకోండి ఏదైనా కానీ అట్లా ఫాలో అయ్యారు. బట్ ఇప్పుడున్న పేరెంట్స్ అలా యాక్సెప్ట్ చేయట్లేదు, చేంజ్ అయింది కొంచెం, చాలా చేంజ్ అయిందండి. ఏపీలో కూడా మీకు స్కూల్స్లో కూడా ఈ మధ్యకాలంలో కొంచెం స్పోర్ట్స్ ఉండే స్కూల్స్, కొంచెం సిబిఎస్ఈ స్కూల్స్, ఈవెన్ హైదరాబాద్ అయితే ఎట్లాగ ఉంది, కొంచెం దృష్టి మారింది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా అట్లీస్ట్ కొంత బాయ్స్ వరకు కొంత స్పోర్ట్స్ యాక్టివిటీస్ రోజు కాకపోయినా కూడా అట్లీస్ట్ సీజనల్గానన్నా ఎక్స్పెక్ట్ చేసి కొంచెం ఉంటే బాగుండు అని పేరెంట్ అనుకుంటున్నారు. అట్లాంటి అవకాశాలు కూడా పెద్దగా విజయవాడలో దాదాపు లేవు. అంటే మీ దగ్గర ఏమైనా కాస్త గ్రౌండ్స్ కానీ కాస్త రిలాక్సేషన్ కానీ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డే మొత్తం హాస్టల్లో ఎలా ఉంటుంది బాయ్స్ కంటే, మార్నింగ్ అరౌండ్ 5:30 మేము లేపుతామండి పిల్లల్ని. 7:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే 5:30 to ఒక 45 minutes దే హ్యావ్ టు గో ఫర్ జెంటిల్ వాక్ అనికండి, కొంత చిన్న ఎక్సర్సైజ్ చేసేసి దే విల్ స్టార్ట్ ద డే. సో మార్నింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ 1 hour ఉంటుంది. ఈవినింగ్ 1 hour అనేది అవే ఫ్రమ్ ద బుక్స్, 4 to 5 కానీ 4:30 to 5:30 కానీ అవే ఫ్రమ్ ద బుక్స్. ఈవినింగ్ ఆల్మోస్ట్ లైక్ డిన్నర్ అయిపోయిన తర్వాత అండ్ అట్లీస్ట్ 10 minutes వీఆర్ ప్రాక్టీసింగ్, వీఆర్ గివింగ్ దెమ్ లైక్ యోగా, దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇలా మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని ఎప్పుడైతే మనం బలవంత పెట్టకుండా చదివించగలుగుతామో అప్పుడు మనం సక్సెస్ అయినట్టండి. వాడు ఎన్ఐటీకి వెళ్తానో ఐఐటీకి వెళ్తానో కాదు, పిల్లల్ని వాలంటరీగా కూర్చోబెట్టి చదివించగలిగే సిస్టమ్ కనుక మనం డెవలప్ చేస్తే ఆ ఛాలెంజే మాకు 3-4 months పడుతుందండి. రిలాక్సేషన్ కోసం జస్ట్ లైక్ ఏ బ్రిస్క్ వాక్ లాంటిది, చెస్ ఆడుకోవచ్చు, షటిల్ ఉంది, షటిల్ ఆడుకోవచ్చు. వీ హ్యావ్ 2.5 acres స్పేస్ అండి. మా బాయ్స్ క్యాంపస్ అనేది నియర్లీ 2 acres 15 cents. సో దాంట్లో వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ డూ. ఇన్ ద ఈవినింగ్ 1 hour 15 minutes బ్రేక్ ఉంటుంది. ఆ స్నాక్స్ తినేసి అంతా పోతే ఒక 50 to 1 hour, 50 minutes to 1 hour టైం ఉంటుంది. ఆ 50 minutes to 1 hour టైం అనేది దే షుడ్ బి అవే ఫ్రమ్ ద బుక్స్ టచ్ చేయకుండా వాళ్ళు చెస్ ఆడుకోవచ్చు, చెస్ గేమ్స్ ఉంటాయి, షటిల్, ఇట్లా చిన్న గేమ్స్ దే కెన్ ప్లే, వాక్ చేయొచ్చు బ్రహ్మాండంగా. అండ్ కంప్లీట్లీ గ్రీన్ క్యాంపస్ అండి. వీ హ్యావ్ నియర్లీ 27 మ్యాంగో ట్రీస్, కోకోనట్ ట్రీస్ ఉన్నాయండి. అసలు కంప్లీట్గా కవర్ అయిపోయి ఉంటుంది, ఫుల్ గ్రీనరీ క్యాంపస్ అట్లా. అండ్ హాస్టల్ రూమ్స్ ఆల్సో హైలీ వెంటిలేటెడ్, క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. ప్రతి రూమ్కి ఒక 2.5 by 5 feet విండో ఉంటుందండి. సో విజయవాడలో
ఒక 2.5 ఎకరాల గ్రీన్ క్యాంపస్ ఉండి ఎస్ సార్. కాస్త సేద తీరడం కోసం చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి వీలుండి ఒక స్ట్రెస్ లేని హాస్టల్ ఉండడం అనేది నిజంగా అద్భుతం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, పిల్లల్ని బలవంతంగా స్ట్రెచ్ చేసేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 11:30, 12 దాకా ఇలా చదివిస్తే ర్యాంకులు రావండి. సో అలా తీసుకెళ్ళాలనేది మా కాన్సెప్ట్ అండి, మెయిన్ కాన్సెప్ట్ అదే. సో విజయవాడలో ఒక రకంగా కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అంటే Yes, sir. ఈవెన్ గతంలో విజయవాడ ఫిడ్జీకి కూడా గ్రౌండ్ కానీ స్పోర్ట్స్ కానీ లేవు. నేను చూసాను ఫిడ్జీ క్యాంపస్ చేశాను. ఫ్రిడ్జికి ఉన్నాం. సో ఫిడ్జీ స్టైల్లో ఉంటూ ఫిడ్జీ స్టాండర్డ్స్ వండుకుంటూ ఫిడ్జీ కంటే బెటర్ ఫెసిలిటీస్, గ్రౌండ్ ప్లస్ ఫిడ్జీ కంటే ఎఫోర్డబుల్ అండ్ కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, కాలేజీ హాస్టల్ ఒకే దగ్గర ఉండే ఒక మోర్ రిఫార్మ్డ్ క్యాంపస్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిరామ్ గారు. సో విజయవాడ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కోరుతున్నాను. ఒక మంచి కాలేజ్ మాత్రమే కాదు, ఒక హెల్దీ హాస్టల్, ఒక కంఫర్టబుల్ క్లాస్ రూమ్స్, కంఫర్టబుల్ మీకు గ్రౌండ్స్, ఇవి కూడా చాలా చాలా ముఖ్యం. ఒకప్పటిలాగా పిల్లలు లేరు. ఇప్పుడు ప్రస్తుతం జెన్జీ తరం నడుస్తుంది. వాళ్ళు మున్పట్లాగా ఎట్లా పడితే అట్లా మేము ట్రీట్ చేస్తామంటే వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు. ఈ నవతరం పేరెంట్స్ యొక్క పిల్లలకు సరిగ్గా సరిపోయేటువంటి ఒక మోడర్న్ గురుకులం లాంటి క్యాంపస్ పినాకిల్. కాబట్టి తప్పనిసరిగా పేరెంట్స్ అందరూ విజిట్ చేయండి, పరీక్షించండి, దీని గురించి లోతుగా విశ్లేషించండి. నిజంగా ఇది మంచిది అనుకుంటే మీ పిల్లల్ని పినాకిల్ ఏర్పించండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.